3 రోజుల్లో అద్భుతాలు చూస్తావు ఈ విధంగా ప్రార్థన చేస్తే. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. ఈ విధంగా మనం ప్రార్థన చేయగలిగినట్లయితే మన జీవితాల్లో అనేక అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఎప్పుడైతే మీరు ఒక 3 రోజులు కంటిన్యూస్గా ప్రార్థన చేయడం మొదలు పెడతారో, ఇన్ 3 days యూ విల్ సీ మిరకల్స్, ప్రే లైక్ దిస్. సో ఈ 5 వాక్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మీరు కూడా నోట్ చేసుకోనండి, వీటిని ధ్యానం చేయండి. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేయడం మొదలు పెడతారో అప్పుడు మీ జీవితంలో ఎలాంటి అద్భుత కార్యాలు జరుగుతాయో, ఎలాంటి ఆశ్చర్యకార్యాలు జరుగుతాయో, ఎలాంటి సూచక్రియలు జరుగుతాయో, మీ జీవితంలో జరిగే మార్పుల గురించి ఈ యొక్క వీడియోలో నేను వివరిస్తాను. ఈ రోజున మీరు ఎన్నో శ్రమల్లో, ఇబ్బందుల్లో, వేదనల్లో, బాధల్లో, దుఃఖంలో, ఆందోళనలో, అనేకమైన ఇబ్బందుల్లో మీరున్నారు. నేను చెప్పిన ప్రకారంగా మీరు చేయండి. మీరే నాకు ఫోన్ చేసి సాక్ష్యం చెప్తారు. ఈ విధంగా ప్రార్థన చేయాలి. సో ప్రార్థన చేస్తున్నారు కానీ ఎలా ప్రార్థన చేయాలో, ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి అద్భుత కార్యాలు జరుగుతాయో మీకు తెలియదు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలోనే ఎలాంటి అద్భుత కార్యాలు జరుగుతాయో రాయబడి ఉన్నది. దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో దేవుడు చేసే ఆశ్చర్య కార్యాల గురించి ఈ యొక్క వీడియోలో నేను మీకు వివరిస్తాను. 5 వచనాలు, 5 వాక్యాలు ఉన్నాయి. ఈ 5 వాక్యాలు కూడా మీరు చదివి వీటిని రాసుకొని కంఠస్థం చేయండి. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి, అలాగనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. సో ఆలస్యం లేకుండా మన వాక్య ధ్యానంలోనికి వెళ్ళి ఈ రోజున దేవుని యొక్క మాటలను మనం విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి వాక్యము కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 15వ వచనం ధ్యానం చేసుకుందాము. 3 దినాలు కంటిన్యూస్గా మీరు ప్రార్థన చేస్తే మీ జీవితంలో జరిగే మొదటి అద్భుత కార్యము నేను చెప్పబోతున్నాను. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరిచేదవు. చూడండి, ఆపత్కాలంలో ఈ రోజున మీరున్నారు. దేవునికి మీరు మొరపెట్టినట్లయితే, అనగా దేవుడికి మీరు ప్రార్థన చేసినట్లయితే ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆపత్కాలమున దేవుడికి మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుత కార్యాలు. మీరు ఈ రోజున అనేక ఆపదల్లో, ఇబ్బందుల్లో, ఇక్కట్లలో, వేదనల్లో, బాధల్లో, దుఃఖాల్లో ఉన్నారు. ఈ సమయంలో మీరు దేవునికి ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను విడిపిస్తాడు, అలాగే మీరు దేవుణ్ణి మహింపరుస్తారు. కాబట్టి పెందలకాడ లేకండి, 4ంటికి లేచి 1 గంట సేపు ప్రార్థన చేయండి. దేవుడు ఏం చేస్తాడు అంటే నీకు విడుదల కలుగు చేస్తాడు. దేవునికి ప్రార్థన చేయి. నీ సమస్య, నీ శ్రమ, నీ బాధ, నీ వేదన, నీ కోరికలు, నీకున్న ప్రతి విధమైన ఇబ్బందులు, నీకున్న బాధ అంతా దేవుడి దగ్గర చెప్పుకో. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించి నిన్ను విడిపిస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఈ 3 దినాలు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ 3 దినాలు ప్రార్థన చేయడమే కాదు, కంటిన్యూస్గా అలాగ ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి. కానీ 3 దినాలు అలా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళినట్లయితే దేవుడు నిన్ను తొందరగా విడిపిస్తాడు. ఆయన అప్పుల్లో నుండి, ఆర్థిక ఇబ్బందుల్లో నుండి, కష్టాల్లో నుండి, వేదనలో నుండి, బాధల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, గొడవల్లో నుండి, ఆపదల్లో నుండి, అన్నింటిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీవు దేవుని మహింపరుస్తావు. మొదటి అద్భుతం, దేవుడు నిన్ను విడిపిస్తాడు. రెండవది చదువుకుందాం. రెండవది కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 17వ వచనం. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. అనగా సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం. సో సాయంకాలమున అంటే నైట్ 7 to 10 లోపు, ఉదయమున 3 నుండి 6 లోపు, మధ్యాహ్నమున 1 నుంచి 3 లోపు మీరు ధ్యానం చేస్తూ మొరపెడుతూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. అంటే మీరు ఏదైతే ప్రేయర్ చేస్తున్నారో, దేవుణ్ణి ఏదైతే అడుగుతున్నారో, దేవుడు దాన్ని విని నీకు అద్భుతం చేస్తాడు. సో రెండోదిగా మీరు సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నమున దేవునికి ప్రార్థన చేస్తూ 3 రోజులు గడుపుతున్నట్లయితే దేవుడు రెండోదిగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. మూడోది కూడా ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 56వ అధ్యాయం 9వ వచనం. కీర్తనలు 56వ అధ్యాయము 9వ వచనం. నేను మొరపెట్టు దినమున నా శత్రులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలియను. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ రోజే, అంటే మొదలుపెట్టిన రోజే నీ శత్రువులు, అంటే సాతాను, వాడి సైన్యము, మనుషులైనప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే వెనుకకు తిరుగుతారనమాట. అంటే వాళ్ళు ఓడిపోతారు, నీ యొద్ద నుండి పారిపోతారు. సమస్యలన్నీ కూడా నీ యొద్ద నుండి పారిపోతాయి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీ పక్షమున ఉంటాడు. అది నీకు తెలిసిద్ది. కాబట్టి మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే దేవుడు చేసే ఈ యొక్క అద్భుత కార్యం ఏంటి చెప్పండి? మూడవది, దేవుడు నీవుకి ప్రార్థన చేసిన రోజే
నీ శత్రువులు వెనుకకు పరిగెడతారు, దేవుని పక్షమున ఉంటాడు, దేవునికి సహాయం చేస్తాడు. అలాగే 4వది కూడా చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తాడు. దేవుడికి ఎప్పుడైతే మీరు మొరపెడతారో, ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేస్తారో, దేవుడు ఆ ప్రార్థన వింటాడు, ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. నీవు అసలు గ్రహించలేని, నీకు అర్థం కాని, నీకు తెలియని ప్రతి ఒక్క సంగతులను కూడా, గూఢమైన సంగతులను కూడా దేవుడు నీకు అర్థమయ్యేలాగా దేవుడు చేస్తాడు. ఎలా బ్రతకాలి, అప్పులు ఎలా తీర్చాలి నీకు అర్థం కావట్లా, ఎవరిని పెళ్లి చేసుకోవాలో నీకు అర్థం కావట్లేదు, ఎక్కడ సేవ చేయాలో నీకు అర్థం కావట్లా, ఎన్నో గూఢమైన సంగతులు, గ్రహింపలేని గొప్ప సంగతులు నీ జీవితంలో జరుగుతున్నాయి, వాటిని నువ్వు గ్రహించలేకపోతున్నావు. దేవుడికి నువ్వు మొరపెట్టు, అంటే దేవుడికి ప్రార్థన చేయి, దేవునికి ఉత్తరం ఇస్తాడు. సో గూఢమైన సంగతులను దేవునికి తెలియపరుస్తాడు. దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు, నీవు ఆయనతో మాట్లాడడం మొదలు పెట్టగా ఆయన నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. కాబట్టి 4వదిగా మనం చూసుకున్నట్లయితే, దేవుడికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను దేవునికి తెలియపరుస్తాడు. 5వది కూడా చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఏం రాయబడిందో చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, దేనిని గూర్చి కూడా చింతపడకండి. సో ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియపరచాలి. అప్పుడు ఏమవుతుంది, ప్రార్థన చేసినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండును. ఈ రోజున సమాధానం అనేది నీ హృదయంలో నీ తలంపుల్లో లేదు. ఎందుకంటే ప్రార్థన చేయట్లా, విజ్ఞాపన చేయట్లా, విన్నపాలు దేవునికి తెలియపరచట్లా, ప్రతిదాని గురించి చింతపడతా ఉన్నావు. ఏం తినాలి, ఏం తాగాలి, ఏంటి నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి, ఎలాగా అలా ఆలోచన చేస్తున్నావు. అయితే చింతపడకండి. ఏ విషయమైనా కానీ, అది ఏ విషయమైనా, ఉద్యోగ విషయమైనా, వివాహ విషయమైనా, డబ్బుల విషయమైనా, భార్యాభర్తలు సంబంధమైన ఏదైనా కానీ, అది ఏ గొడవైనా ఏదైనా కానీ దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మనం తెలియపరచాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన సమాధానాన్ని మన హృదయాలకి మన తలంపులకి ఇస్తాడు. కాబట్టి కన్ఫ్యూజన్ అవ్వద్దు, తొందరపడద్దు, కంగారు పడద్దు, ఆవేశపడద్దు, కోప్పడద్దు, కంగారులో ఏది పడితే అది మాట్లాడవద్దు, మౌనంగా ఉండు. హృదయపూర్వకంగా దేవునికి నీ కృతజ్ఞతతో దేవునికి నీ విన్నపాలు తెలియపరచు. సమాధానాన్ని దేవుడిస్తాడు. నీ పక్షాన దేవుడు వేరే వాళ్ళతో మాట్లాడతాడు. కాబట్టి నువ్వు అరిసి కేకలు పెట్టి గందరగోళానికి గురవద్దు. అక్కడ అరిసి కేకలు పెట్టే బదులు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. నీ చిక్కుముళ్ళన్నీ దేవుడికి చెప్పు, నీ సమస్యలు నీ శ్రమలని దేవుడికి చెప్పు. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నీకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. నీ హృదయం నీ తలంపులు దేవుని సమాధానము కావలి ఉంటుంది. అంటే ఒక కావలివాడు ఎలాగైతే కావలి కాస్తూ ఉంటాడో అలాగన మన హృదయానికి మన తలంపులకి కూడా దేవుడు ఒక సమాధానాన్ని ఉంచుతాడనమాట. అది ఏం చేస్తుందంటే మన హృదయానికి తలంపులకి కావలి ఉంటుంది. ఎందుకంటే మన హృదయం మన తలంపులన్నీ కూడా గందరగోళంగా పిచ్చిగా ఉంటాయి. కానీ సమాధానం అవసరం. అందుకని దేవుని యొక్క సమాధానము మనకు కావాలి. కాబట్టి మనం ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియపరచాలి. అప్పుడు దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. 3 రోజుల్లో అద్భుతాలు చూస్తావు. ఈ విధంగా ప్రార్థన చేస్తే 5 అద్భుత కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నాయి. ఇన్ 3 days యూ విల్ సీ మిరకల్స్. ప్రే లైక్ దిస్. సో కీర్తన గ్రంథం 50 అధ్యాయం 15వ వచనం, కీర్తన గ్రంథం 55:17, కీర్తన 56:9, ఇర్మియా 33:3, ఫిలిప్పీలు 4:6. కాబట్టి దేవునికి ఎలా ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు జరిగే అద్భుత కార్యాలు మీరు చూశారు, విన్నారు. ఇంకెందుకు ఆలస్యము? దేవుడి చిత్తమైతే నేడే రేపటి ఉదయం నుండే ప్రార్థన చేయడము స్టార్ట్ చేయి. దేవుడు నీతో మాట్లాడి నిన్ను దీవించి ఆశీర్వదించి బలపరుస్తాడు. కాబట్టి ఈ రోజున మీతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. సో దేవుడు నీతో మాట్లాడాడు కాబట్టి బ్రదర్, ఈ విధంగా నేను ప్రార్థన చేయాలని స్టార్ట్ చేస్తున్నాను, నాకు ఎలా ప్రార్థన చేయాలో ఎలా వెళ్ళాలో నాకు తెలియదని నీకు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ విన్నపాలు తెలియపరచండి. ఒక నెంబర్కి ఫోన్ కాల్ ద్వారా మీ విన్నపాలు తెలియపరచండి. సో నేను మీకు సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను. కొన్ని సందర్భాల్లో మీకు కాల్స్ కలగకపోవచ్చు, వాట్సాప్కి రిప్లై రాకపోవచ్చు.
కానీ ఒక వారం 10 రోజుల్లో మీకు రిప్లై అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు మదిలో ఉంచుకోనమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. సో ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో ఏమని రాస్తారు అంటే యేసయ్య నా ప్రార్థన విన్నాడు, యేసయ్య నా ప్రార్థన విన్నాడు అని కామెంట్లో రాయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.